ఈరోజు మనకి 7th హౌస్ పార్ట్ 2. 7th హౌస్ పార్ట్ 2 అనేది మనకేంటంటే ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏదైనా ఉందంటే అది సప్తమ భావం, కళత్ర భావం, వివాహ భావం తీసుకుంది 7th హౌస్ లో. ఇంకా బిజినెస్ అనేది రేపు తీసుకుందాం, రేపు క్లాస్లో ఎప్పుడన్నా. యాక్చువల్గా నాది టుడే అపాయింట్మెంట్ పోస్ట్ పోయింది వస్తాడు, అందుకే మీకు అన్ఎక్స్పెక్టెడ్ క్లాస్ ఇచ్చా. ఆ లింకే ఎడిట్ చేశా, ఎందుకులే వేస్ట్ చేయడం లింక్ నాని. ఇప్పుడు మనం 7th హౌస్ అనగానే మనం ఏంటంటే ఫస్ట్ 7th హౌస్ యొక్క డివిజనల్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. అది నవాంశ చక్రం. ఈ నవాంశ చక్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. ఇది మన డివిజనల్ చార్ట్ లో నవాంశ ఇంపార్టెంట్ చార్ట్. అది నవాంశ చూసి మనం ఫైనల్ అవుట్పుట్ ఇస్తాం ఎవరికైనా సరే. ఈ నవాంశ చెక్ చేయాలనుకోండి, నవాంశ చెక్ చేసే ముందు కూడా మనకేంటంటే నవాంశలో మనం చూసుకున్నాం అనుకోండి, దేవ రాక్షస, దేవ మానవ రాక్షస ఇలా ఉంటుంది మనకి సీక్వెన్స్. మీకు అంశలోకి వెళ్ళి చెక్ చేశారు అనుకోండి, మనకు అంశ రూల్స్లోకి వెళ్ళి D9 మీద క్లిక్ చేస్తే మీకు గ్రహాల లిస్ట్ కనబడుతుంది. దేవ పడిందా, రాక్షస పడిందా, ఏదని. ఇప్పుడు మనం ఒక నవాంశ సప్తమ భావాన్ని చెక్ చేద్దాం అనుకోండి. నవాంశలో ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి చెక్ చేయాలి. ఎవరి జీవితంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగోదు, వాళ్ళ భాగ్యం కూడా బాగోదు. చూడండి, సంసారమే మహాభాగ్యం అని చెప్పేదే ఈ నవాంశ జాతకం. అంటే వైవాహిక ధర్మము అని ఉంటుంది. ఇదే వివాహ భాగ్యం కూడా మనకి. అంటే ఒక పర్సన్ వివాహం వల్ల భాగ్యాన్ని పొందుతాడా, దుర్భాగ్యాన్ని పొందుతాడా, ఈ రెండు ఉంటాయి. చూడండి, ఒకళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు దాకా ఆడతా పాడుతూ నడుస్తున్న జీవితం మొత్తం అక్కడి నుంచి కష్టాలు పాలైంది. ఒక్కొక్కళ్ళు అప్పుడు దాకా ఇబ్బందులు పడుతున్నా కూడా వివాహం తర్వాత అతని జీవితం చాలా అందంగా మారింది, చాలా బాగుంటుంది, భాగ్యం యాక్టివేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమి నడుస్తుంది అని. ఇప్పుడు మనకు చాలా మంది ఏంటంటే మ్యారేజ్ ప్రశ్నలు అడుగుతుంటారు. మ్యారేజ్ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను ఏంటంటే వాళ్ళ కౌన్సిలింగ్ కావాలని చెప్పి చాలా మంది చెప్పాను. ఎంతకుముందు మీకు కూడా చెప్పాను క్లాసుల్లో, మ్యారేజ్ అనగానే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి, వివాహానికి అర్హత ఉందా లేదా. అర్హత తప్పుతుంది, వీళ్ళు ఏ ఏ సెక్టార్స్ లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎక్కడ మారాలి అని చెప్పి మనకు చెప్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ భాగ్యం కూడా మనకి 9th హౌసే ఏదైతే ఉందో అది D9 నవాంశలో ఉంటుంది. వివాహం కూడా D9 లోనే ఉంటుంది. ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను, మనకి ఒక అర్ధ త్రికోణం ఫుల్ఫిల్ అవ్వాలన్నా, మోక్ష త్రికోణం ఫుల్ఫిల్ అవ్వాలన్నా దీన్ని కంట్రోల్ చేసేది ఏదైనా ఉందంటే కనుక అది కామ త్రికోణం అని చెప్పాము. 3-7-11. ఈ 3-7-11ని కంట్రోల్ చేసేది ధర్మ త్రికోణం 159. అంటే మనకి తిరిగి 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 ఎక్కడికి వచ్చిందంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ ధర్మ త్రికోణానికి వచ్చాం. ఫస్ట్కి మనం ధర్మ త్రికోణంతో స్టార్ట్ చేసాం లైఫ్, మళ్ళీ ధర్మ త్రికోణం దగ్గరికి వచ్చి కూర్చుంది అంతా. చూడండి, ఈ విశ్వం మొత్తం మళ్ళీ అనంతంలో లైవ్ అయిపోయినట్టు మనకు శ్రీకృష్ణుడు చూపిస్తూ ఉంటాడు కదా, నోరు తెరవగానే పెద్ద ఖగోళం కనపడుతుంది వాళ్ళ తల్లికి. నోరు తెరవమంటే మట్టి తింటున్నామంటే అతనే ఖగోళంలో ఉన్నాడు, ఆ ఖగోళం మళ్ళీ అతనిలోనే ఉంటుంది. మనకి వటపత్ర సాయి కథలు కూడా ఉంటాయి మనకి. విష్ణు వటపత్రం మీద చిన్న బాలుడుగా ఉంటున్నప్పుడు నోరు తెరవగానే మొత్తం అనంత విశ్వం లోపలే ఉంటుంది, అతని నోట్లో ఉంటుందని. అతను మళ్ళీ అనంత విశ్వం బయటే ఉన్నట్టు ఉంటుంది, అతని లోపల కూడా అదే ఉంది. అట్లా మనకి ఎలా ఉంటుందంటే ఈ ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు మొత్తం వచ్చి మళ్ళీ ధర్మ త్రికోణంలోనే కూర్చొని ఉంటాయి. అంటే ధర్మ త్రికోణంలోని అంతర్భాగాలే ఈ కామ మోక్ష త్రికోణాలు అని మనకి ఫైనల్ అవుతుంది. నేను చెప్పాను కదా, 2-6-10 భావోద్భావం ఏమైంది, కామ త్రికోణం. 4-8 భావోద్భావం మళ్ళీ కామ త్రికోణం 3-7-11. దీని యొక్క భావోద్భావం 159 మళ్ళీ మొత్తం కలిపి ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుంది, మనకి ధర్మ త్రికోణంలోకి వెళ్ళింది. ధర్మం ఎంత ఇంపార్టెంట్ అని చాలా రకాల ధర్మాలు ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు ఒక నవాంశ చార్ట్ ఓపెన్ చేశారు,
ఓపెన్ చేసినప్పుడు మనం ఆ చార్ట్ యొక్క ధర్మాన్ని చూడాలి. ఇందాక ఈ జాతకుడు దాంట్లో ఒక ధర్మాన్ని చూసాం మనం. సప్తమాధిపతి సూర్యుడు ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు మేషంలో. శుక్రుడు నవమాధిపతిగా ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. కానీ ఇతను వైవాహికంగా తన ధర్మాన్ని నెరవేరుస్తాడా అంటే సప్తమాధిపతి నుంచి ఈయన ధర్మాధిపతి వ్యయ స్థానంలోకి వెళ్ళిపోయాడు. వైవాహిక ధర్మాన్ని నిర్వర్తించలేడు జాతకుడు. ధర్మాన్ని కోల్పోయాడు. అర్థమైందంటే మానసికంగా తన ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నాడా అంటే అతనికి ఒక లగ్నాధిపతి నుంచి ధర్మం ఉందా అంటే ధర్మాధిపతి ద్వితీయంలో కూర్చున్నాడు. లగ్నాత్ బాగానే ఉంది అనుకుంటున్నాం మనం పైకి భౌతికంగా. కానీ లగ్నాధిపతి నుంచి అతను మూడో భావం అయ్యాడు. చంద్రుడి నుంచి మూడో భావం అయ్యాడు. అంటే భౌతిక మానసిక వైవాహిక మూడు ధర్మాలని కాలు రాసే జాతకం ఇది. వాస్తవం చెప్పాలండి. మూడు చెడిపోయాడు కదా ధర్మం అనేది. ధర్మం ఎప్పుడు చెడిపోకూడదు. 3-6-11 6-8 ధర్మాధిపతి ప్లేస్ అయ్యాడు. ధర్మం చెడిపోవడానికి ఎక్కువ అవకాశం. ఈ ధర్మం చెడిపోతున్నప్పుడు దాన్ని రిపేర్ చేయగలిగింది ధర్మాత్ముడే, మళ్ళీ ఈశ్వరుడే. ఎందుకంటే ఆ మెకానిక్ కావాలి. మన దగ్గర వెహికల్ పాడైపోయింది, మన చేతిలో పాడైపోయిన వెహికల్ ఉంది, దాన్ని మనం రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జర్నీ చేయాలి కదా. నేను చాలా లాంగ్ జర్నీ చేయాలి, నా దగ్గర వెహికల్ ఏమో పాడైపోయి కూర్చోవాలి. దాన్ని రిపేర్ చేయడం నా చేత కాదు, మెకానిక్ వచ్చి రిపేర్ చేయాలి. ఈ మెకానిక్ ఎవరంటే ఈశ్వరుడే. ఈశ్వరుడు పట్టుకుంటే ఇతను ధర్మాన్ని రిపేర్ చేయగలుగుతాడు. ఇంతకు మించి వేరే రెమెడీ లేదు ఇక్కడ. ఓన్లీ వన్ రెమెడీ ఈశ్వరుడు అంతే. ఇప్పుడు మీరు ఒక పర్సన్ మీకు వివాహ జీవితం ఎలా ఉంది అని అడుగుతారు మనకి. వైవాహిక జీవితం మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఒక జాతకాన్ని ఓపెన్ చేస్తాం, అతని నవాంశని ఓపెన్ చేయొచ్చు. నవాంశ లగ్నాత్తు 9th లాట్ ఏమయ్యాడు, ఎవరయ్యారు అది ఒకటి చెక్ చేసుకోండి. మీరు వీలైతే రాసుకోండి. నవాంశ నుంచి 9th లాట్, నవాంశ లగ్నాధిపతి ఎవరైనా పర్లేదు. ఈ 9th లాట్ ఎవరో మీరు ఫస్ట్ పాయింట్అవుట్ చేయండి. ఈ 9th లాట్ నవాంశ లగ్నం నుంచి త్రిక భావాలు త్రిషడాయ భావాల్లో ప్లేస్మెంట్ అయినా, నవాంశ లగ్నాధిపతి నుంచి కూడా త్రిక భావాలు త్రిషడాయాల్లో ప్లేస్ అయితే కనుక ఇతను భౌతిక ధర్మాన్ని ఫస్ట్ కోల్పోయాడు అని చెప్పాలి. ఇది నవాంశ భాగ్యాధిపతి నవమాధిపతి ఎక్కడైతే ప్లేస్ అయ్యాడో లగ్నాత్తు, ఆ భావం లగ్నాత్తు త్రిషడాయము ఆరు త్రికము, లగ్నాధిపతి నుంచి త్రిషడాయము త్రికము అనుకోండి, ఇతను ఏంటి భౌతిక ధర్మాన్ని కోల్పోయాడు అని. నవాంశ అనగానే ఫస్ట్ మనకు వైవాహిక ధర్మం ఫస్ట్ రూల్ 1 అది. తను భౌతిక ధర్మాన్ని కోల్పోయాడు. భౌతిక ధర్మాన్ని కోల్పోయాడు ఒక పర్సన్ వివాహం అయిన తర్వాత. ఏం కోల్పోయాడంటే తను భాగ్యాన్ని కోల్పోయాడు, తన యొక్క అదృష్టాన్ని కోల్పోయాడు అని. లగ్నాధిపతి నుంచి త్రిషడాయాల్లో పడ్డాడు, లగ్ను కోల్పోయాడు. ఎందుకంటే అది కోల్పోవడంతో తను వివాహ ధర్మాన్ని పాటిస్తున్నాడా భౌతికంగా అంటే పాటించాలి. సరే చంద్రాత్తు బాగుండాడా అనుకుందాం అనుకో, చంద్రాత్తు కూడా ఇతను ఇదే త్రికభావాల్లో కూర్చున్నాడు, మళ్ళీ మానసికంగా కూడా వివాహ ధర్మాన్ని కోల్పోయాడు. అది మామూలుగా తను ధర్మాన్ని కోల్పోయాడు భౌతికంగా మానసికంగా. సరే వైవాహిక ధర్మాన్ని పాటిస్తున్నాడా అని ఆలోచిద్దాం. ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు సప్తమాధిపతి, ఈ సప్తమాధిపతి కూడా ఎక్కడో ప్లేస్ అవుతాడు. ఈ సప్తమాధిపతి నుంచి కూడా ఈ భాగ్యాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, మూడో భావంలో ప్లేస్ అయ్యాడా, ఆరో భావంలో ప్లేస్ అయ్యాడా. ఇప్పుడు వీళ్ళు వైవాహిక ధర్మాన్ని పూర్తిగా కోల్పోయారు అని చెప్పాలి. ఎప్పుడైతే వీళ్ళు వైవాహిక ధర్మాన్ని కాల రాస్తారో మానసికంగా ఒకటి లగ్నాత్తు లగ్నాధిపతి నుంచి ధర్మం కోల్పోయాడు, భౌతికంగా భౌతిక ధర్మాన్ని కోల్పోయాడు. చంద్రాత్తు కోల్పోయాడు, ఆ చంద్రుడు ఎక్కడో ప్లేస్ అయ్యాడు కోల్పోయాడు. ఇంకా సప్తమాధిపతి నుంచి కూడా కోల్పోయాడు. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఒక మేష లగ్నం తీసుకుందాం ఎగ్జాంపుల్గా. మేష లగ్నం నుంచి తీసుకున్నప్పుడు మనకి మేష లగ్నానికి ధర్మాధిపతి గురుడు అనుకుందాం. ఈ గురుడు మిథున రాశిలో 3వ ఇంట్లో కూర్చున్నాడు.
ఇప్పుడు లగ్నాత్ 3లో గురుడు కూర్చున్నాడు కదా, లగ్నాత్ కోల్పోయాడు. లగ్నంలో కుజుడు కూడా కూర్చున్నాడు లగ్నాధిపతి. లగ్నాధిపతి నుంచి కూడా గురుడు ధర్మాన్ని కోల్పోయాడు భౌతికంగా. ఇదే లగ్నంలో చంద్రుడు కూర్చున్నాడు, మానసికంగా కూడా ధర్మాన్ని కోల్పోయాడు. ఇదే లగ్నంలో శుక్రుడు కూడా కూర్చున్నాడు, శుక్రుడి నుంచి కూడా 3వ భావంలో గురుడు కూర్చున్నాడు. అంటే సంసార ధర్మాన్ని కూడా కాలు రాశాడు అని. అంటే ఒక 9th ధర్మాన్ని 3 రకాలుగా ఒక పర్సన్ ఒకళ్ళ జాతకంలో కాలు రాశారు. రేపు పొద్దున శుక్రుడు 4లో కూర్చున్నాడు, అప్పుడు 12లో గురువు అవుతాడు. అర్థమైందా? లేదు, శుక్రుడు వెళ్ళి దశమంలో కూర్చున్నాడు, షష్టమంలో అవుతాడు క్యాండిడేట్. అది ధర్మాధిపతి గురువు. అలాగా సప్తమాధిపతి నుంచి త్రిక భావాలు, త్రిషడయ భావాలు, లగ్నాధిపతి నుంచి చంద్రాధిపతి కంప్లీట్గా కోల్పోయాడు. ఇతనికి సంసార జీవితం చాలా కష్టంగా ఉంటుంది, సంసార సుఖాన్ని అనుభవించలేడు, సంసార ధర్మాన్ని కోల్పోతాడు. అంటే సమ్ అదర్ రిలేషన్స్ కూడా పెట్టుకునే ఛాన్స్, పెట్టుకున్నాడు. రాజులు చాలా పెళ్లిళ్ళు చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ తను ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆ భార్యని హింసించకూడదు, ఆ భార్యకి కావాల్సిన అన్ని అవసరాలు చూడకుండా ఆమె హింస పెడతా బాధ పెడుతున్నాడు, ధర్మాన్ని కోల్పోయాడు అని. నాకు 2 పెళ్ళిళ్ళని 3 పెళ్ళిళ్ళని అనుకున్నారు అనుకోండి ఒకళ్ళు, ఫస్ట్ భార్య రెండో భార్యను చూడలేదు, ఎవరో ఇంకొకరిని చూస్తాను అనుకుంటే ధర్మాన్ని కోల్పోయాడు, వివాహ ధర్మాన్ని, మొదటి ధర్మాన్ని. ఎప్పుడైతే అతను ధర్మాన్ని కోల్పోతాడో అక్కడి నుంచి అతనికి పతనావస్థ అనేది మొదలైంది. తన జీవితంలో ఎక్కడి దాకా పతనం అవుతాడంటే అధపాతాళానికి వెళ్ళిపోతాడు. చూడండి, వివాహ ధర్మం అనేది చాలా గొప్పది. వాళ్ళ నవాంశ చక్రంలో వీళ్ళు వైవాహిక ధర్మాన్ని కోల్పోయారు. మీరు చూడండి, ఛానల్స్ చూస్తుంటారు, న్యూస్ ఛానల్స్ చూస్తుంటారు. ఒక అమ్మాయి వెళ్ళి ఒక ఏదో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంది, భర్తను ఏదో పట్టడం, భర్తని ఇప్పుడు మోసం చేయటం, భర్తతో గొడవలు అవటం, భర్తను వదిలేయటం, లేదా భర్తను చంపేయటం, ఏదో ఒకటి చేసింది. చేసిన తర్వాత ఏమవుతుంది? తన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. తనకు అప్పుడు దాకా ఉన్న అదృష్టం పోతుంది కదా, తన జీవనాధారాన్ని కోల్పోతుంది కదా, ఎన్ని రకాల కష్టాలు పడుతుంది. సీరియస్లీ మీరు చెక్ చేయండి, ఎవరైతే వైవాహిక ధర్మాన్ని కాళ్ళ రాస్తారో, కాలుతో తంతారో, వాళ్ళకి అప్పటి నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మానసిక అశాంతి ఉండదు, సుఖాలు ఉండవు, భోగాలు ఉండవు, సంతోషాలు ఉండవు, ఏముండవు. వస్తే ఒక రూపాయి వస్తుందేమో, డబ్బులు వస్తాయేమో, ఆ రూపాయి కూడా తగ్గింది. 10 కోట్లు ఉంది, కోటికి పడిపోతాడు. 100 కోట్లు ఉంది, 10 కోట్లకి పడిపోతాడు. డౌన్ ఫాలోయింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మం కోల్పోయింది కదా. ధర్మం అని మనం అనుకుంటున్నాం, ఇది 9th లార్డ్, మన భాగ్యాధిపతి ఆయన. ధర్మాధిపతే భాగ్యాధిపతి అయ్యాడు ఇక్కడ, ధర్మాధిపతి ఆపర్చునిటీ లార్డ్ అయ్యాడు. మీరు జస్ట్ ఒక నవాంశ చూడంగానే వీళ్ళ సంసార జీవితం ఏమైతే తెలిసిపోతుంది మనకి. చతుర్థంలో అశుభ గ్రహాలు కూర్చొని మానసిక అశాంతి లేదు, నవాంశలో మనశ్శాంతి పోయింది. అర్థమైందా? లేకపోతే సప్తమాధిపతి చతుర్థంలో కూర్చున్నాడు, అక్కడి నుంచి 3వ భావంలో ధర్మాధిపతి కూర్చున్నాడు. సప్తమాధిపతి నుంచి ధర్మాధిపతి కొలాప్స్ అయిపోయాడుగా. నవాంశ ధర్మాధిపతి భాగ్యాధిపతి 9th లార్డ్ సప్తమ భావం నుంచి కూర్చున్నాడు బ్యాడ్ ప్లేసెస్. అంటే వీళ్ళు వివాహ ధర్మాన్ని తప్పారు అని. వివాహ ధర్మాన్ని తప్పారు. స్వయం ధర్మం ఏమైనా ఉందా, మానసిక ధర్మం ఏమైనా ఉందా అని చూసాం అనుకో. లగ్నాధిపతి నుంచి భౌతిక ధర్మాన్ని, చంద్రుడి నుంచి మానసిక ధర్మాన్ని కూడా పోయింది. చంద్రుడి నుంచి కూడా మానసిక ధర్మం ఎప్పుడైతే పోతుందో, అంటే వీళ్ళు వివాహ ధర్మాన్ని తప్పడమే కాదు, వీళ్ళు స్వయం ధర్మాన్ని కూడా తప్పారు. కొంతమంది ఉంటారండి, వివాహ ధర్మాన్ని తప్పుతారు, యోగులు సన్యాసులు. వాళ్ళు నాకు వివాహం వద్దు, వివాహ ధర్మం నాకు వద్దు అని. కానీ వాళ్ళకి చంద్రాత్తు ధర్మాధిపతి బాగుంటాడు, లగ్నాధిపతి ధర్మాధిపతి బాగుంటాడు. వీళ్ళు మంచి దైవభక్తులు, యోగులకి వెళ్తారు. వీళ్ళకి డబ్బుతో అవసరం లేదు, భాగ్యంతో అవసరం లేదు, వీళ్ళకి మోక్షం కోసం వెళ్తుంటారు. వీళ్ళని మనం ప్రశ్నించాం, ఎందుకంటే వీళ్ళకి ధర్మం భౌతికంగా మానసికంగా కాపాడుతున్నారండి. వాళ్ళకి తప్పింది వివాహ ధర్మం, అసలు వివాహమే చేసుకోవాలి. అది చేసుకొని వదిలేసి వెళ్ళాడు, ధర్మం చెప్పాడుగా. ఇప్పుడు వీళ్ళు ఎంత భౌతిక మానసిక ధర్మం ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. ఊళ్ళు తిరిగి 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 తిండికి నానా కష్టాలు పడతా, నిలువ నీడ లేకుండా సన్యాసులుగా కాదు సన్నాసులుగా బతికేస్తారు వీళ్ళు. సన్యాసి అవతారంలో సన్యాసి జీవితం అంటాం. సన్యాసులు ఏం చేస్తారు? దీక్ష తీసుకుంటారు, పేరు మారుస్తారు, ఆ పూట ఆకలేస్తే ఆ పూట వరకే అన్నం తీసుకుంటారు. ఆ అన్నాన్ని గంట తర్వాత దాయకూడదు. సన్యాసి నీవు తన అన్నం తిన్నాడు, కడుపు నిండింది, మిగిలిన ఆహారాన్ని పక్షుపక్షాదులకు ఇచ్చేయాలి.
తర్వాత పూటకు చూడకూడదు, తర్వాత పూట దొరికితే తినాలి, లేకపోతే పస్తుండాలి. ఇది సన్యాసి నియమం. ధనం ఉండకూడదు వాళ్ళ దగ్గర, ధనం సింగిల్ పైసా ఉండకూడదు. రేపటికి గంట తర్వాత నాకు అవసరమైతే ఏంటి అనే ధనాన్ని దాచుకోకూడదు. వాళ్ళు దాచుకుంటున్నారా, వాళ్ళు సన్యాసి నియమానికి తిలోదకాలు ఇచ్చారు. వీళ్ళు సన్యాసులు కాదు, సన్నాసులు అంటాం మనం, యాచకులు అంటాం. రేపుడికి ఎల్లుండికి 10 రోజులకి దాస్తా ఉంటారు కదా, మేము సన్యాసులు అని కాషాయం, వాళ్ళు సన్యాసి తత్వం రాదు. వాళ్ళు ధర్మాన్ని తప్పారు కాబట్టి వీళ్ళు కష్టాలు పడతారు. ఇది నవాంశలో కనబడుతుంది మనకు వాళ్ళ జాతక చక్రంలో. ధర్మాన్ని తప్పుతారండి. అంటే లగ్నాధిపతి నుంచి నవమాధిపతి త్రికత్రిషడాయ భావాల్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ధర్మం ముసుగులో ధర్మాన్ని తప్పుతున్నారు. భౌతిక ధర్మాన్ని, మానసిక ధర్మాన్ని తప్పారు. రేపటి కోసం ధనాన్ని దాచుకుంటున్నారు యాచకుల్లా కడిగి, ఎల్లుండి కోసం దాచుకుంటున్నారు. ఈ పూట ఇప్పుడు సాయిబాబాని చూసామనుకోండి, 4 రొట్టెలు ఇస్తే తన కడుపుకు ఒక రొట్టె తింటాడు, మిగిలిన రొట్టెలు కుక్కలకి ఇసిరేస్తాడు. అంటే రెండో పూటకు దాయకూడదు అనేది సన్యాసి ధర్మం, అంటే ఒక ఫకీర్ ధర్మం అది. రెండో పూట కూడా ఆకలిస్తే ఉంచుకుందాం అని చెప్పి గూట్లో పెట్టుకున్నాడు అనుకోండి, అతను ఫకీర్ కాదు, సన్యాసి కాదు, అతను మోక్షం రాదు, ఎప్పటికీ రాదు, ధర్మాన్ని తప్పాడు కాబట్టి. కానీ ఈ రోజులు అట్లా అడుగుతున్నారంటే వాళ్ళు ధర్మం తప్పిన సన్యాసులు. ఈ ధర్మం తప్పిన వాళ్ళు వాళ్ళ వైవాహిక ధర్మాన్ని తప్పుంటారు, పెళ్ళంబెట్టలు వదిలేసి వచ్చేస్తారండి. వాళ్ళు కూడుకి వాటికి వీటికి మానసిక అశాంతికి, ఇటు సుఖాన్ని పొందలేక అక్కడ ఆ సుఖాన్ని ఉండలేక ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ముఖాల్లో తేజస్సు కంటే కూడా ఈ పీడ అనేది బాగా వాళ్ళ చుట్టూ బ్లాక్ ఎనర్జీ తాండవిస్తూ ఉంటుంది, వైట్ ఎనర్జీ కాదు. అలాంటి వాళ్ళు మీకు కనబడతారు, వెతికితే తేజస్సు ఉండదు వాళ్ళ ముఖంలో. అర్థమైందండి, ఒక పీడ ఉంటుంది. ఎందుకంటే రెండో పూట దాచుకుంటున్నారు వాళ్ళు. ఒక పండు అడుక్కున్నారు అనుకోండి, ధ్యానంలోనే ఉండాలి వాళ్ళు. ఏంటి, ధ్యానం కోసమే ఉండాలి. ఆకలి వేస్తే లెగవాలి, లెగవగానే దొరికింది, లేదా అక్కడికే వచ్చింది పండు. కడుపు నిండగానే మిగతా పండ్లు ఇసిరేయాలి, ఉంచకూడదు ఇంకా అక్కడ. ఇది యోగుల యొక్క ధర్మం. ఇంకేం తీసుకోకూడదు వీళ్ళు, వస్తు రూపేణ ఏమీ తీసుకోకూడదు, ధన రూపేణ ఏమీ తీసుకోకూడదు. కేవలం జీవరూపంలో ఒక నీరో ఒక పండు, ఆ పూటకి ఆకలేస్తే, లేకపోతే లేదు. పండు దొరకలేదు, ఈశ్వరుడు పస్తుండమన్నాడు మనల్ని అని. ఇది ధర్మం. సప్తమ భావం కూడా మనకు అదే ఉంది. సప్తమ భావానికి వివాహ ధర్మాన్ని మనం పాటిస్తున్నామా, రాశి చక్రంలో ఉందా, నవాంశ చక్రం ఉందా, రెండింటిని పరిశీలించాలి. వివాహ ధర్మం తప్పిన వాళ్ళ సంసారాలు చాలా కష్టంగా ఉంటాయి. వీళ్ళు లగ్నాత్ 4th చూస్తాం, నవాంశలో 4th హౌస్ చెడిపోయింది, అశుభ గ్రహాలతో నిండిపోయింది, లేకపోతే 4th లాంటి వెళ్ళి త్రిక భావాల్లో పడ్డాడు అంటే మనశ్శాంతి పోయింది కదా. ఎప్పుడైతే మనశ్శాంతి పోతుందో సంసార జీవితంలో సంసారం చేయలేడు. కానీ కొంతమంది ఏంటంటే సప్తమాధిపతి నుంచి లగ్నాత్ ధర్మాధిపతి మంచి స్థానాల్లో ప్లేస్ అవుతాడు. వీళ్ళకి మానసిక అశాంతి ఉన్నా, చూడండి లగ్నాత్ 4th భావంలో నవాంశ చక్రంలో అశుభ గ్రహాలు కూర్చొని ఉన్నాయి. ఇతనికి మనశ్శాంతి అయితే లేదు సంసార జీవితంలో. కానీ సప్తమాధిపతి నుంచి నవాంశ చక్రంలో లగ్నాత్ నవమాధిపతి మంచి ప్లేస్లో ప్లేస్ అయ్యాడు. అంటే వీళ్ళు వైవాహిక ధర్మాన్ని కాపాడుతున్నారు. తనకి సుఖం లేకపోయినా, సంతోషం లేకపోయినా, తన సంసార వైవాహిక జీవితాని కోసం తను ధర్మబద్ధుడుగా ఉన్నాడు అని ఇతనికి భాగ్యం వచ్చే అవకాశం. అక్కడ బాధ్యుడుగా ఉన్నాడు, మానసికంగా కూడా అతను ధర్మబద్ధుడుగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మానసికంగా లేడు, చంద్రాత్తు లేడు అంటే ఇతను ఇక్కడ భార్య దగ్గర సుఖభారం ఉండట్లేదు, అశుభాన్ని పొందడు. కానీ భార్య వివాహ జీవితానికి ధర్మబద్ధుడుగా తను ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. కానీ మానసికంగా ధర్మం తప్పినప్పుడు ఇతను బయట రిలేషన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది, సమ్ అదర్ రిలేషన్స్. మానసిక ధర్మాన్ని కోల్పోయాడుగా. చంద్రాత్తు భాగ్యాధిపతి త్రికస్థానాల్లోనే త్రిషడాయాల్లోనే పడ్డాడు, సమ్ అదర్ రిలేషన్స్ ఏర్పడతాయి, ఖచ్చితంగా ఏర్పడతాయి. పెట్టుకుంటాడు తను, తన మనసు ధర్మాన్ని తప్పింది. లేదు అక్కడ కూడా ధర్మం ఉంది, ఇక్కడ తను సుఖపడకపోతున్నా కూడా వివాహ ధర్మాన్ని తప్పుడు, సమ్ అదర్ రిలేషన్స్ అస్సలు పెట్టుకోడు. ఇంకా భౌతిక ధర్మం, లగ్నాధిపతి నుంచి 9th లార్డ్ మంచి ప్లేస్లో ప్లేస్ అయ్యాడు, లగ్నాత్ మంచి ప్లేస్లో ప్లేస్ అయ్యాడు.
తను భౌతిక ధర్మాన్ని పాటించాలి. మళ్ళీ సంసార జీవితం కోసం భౌతిక ధర్మం ఒక సంసార జీవితం కాదు, ఈ సంసారిక జీవితం మొత్తం యూనివర్సల్ జీవితానికి కూడా అతను ధర్మబద్ధుడుగా నిలబడతాడు అని. ఒకటి సంసారం, ఫ్యామిలీ. ఇంకొక సంసారం వచ్చి అనంత విశ్వం, ఈ సమాజం. ఈ రెండింటికి అతను ధర్మబద్ధుడుగా ఉంటాడు. అది మానసికంగా ఉంటే భౌతికంగా ధర్మ కార్యాలు చేస్తాడు, మానసికంగా ధర్మ కార్యాలు చేస్తాడు. నేను నవాంశ నుంచి మనం దేవుని తీసుకుంటాం. నవాంశ అంటేనే మనకు భాగ్యస్థానం, ధర్మస్థానం. ధర్మస్థానానికి ఉన్న ఏకైక డివిజనల్ చార్ట్ ఏదైనా ఉందంటే అది నవాంశ చక్రం. మన అదృష్టాన్ని ట్రిగ్గర్ చేసేది నవాంశ చక్రం నుంచే. మన సంసార బంధనాన్ని, సంసార ధర్మాన్ని చూడాల్సింది నవాంశ చక్రం నుంచే. అదేంటంటే ఇంక మనకి డీప్ ఎనాలిసిస్. రాశి చక్రం మనకు ఓవర్వ్యూ చూపిస్తుంది, నవాంశ డీప్ చూపిస్తుంది. మీరు చెక్ చేయండి, ఎంతమంది సంసార జీవితాలు ఎందుకు బాగోట్లేదు అంటే వీళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా. వీళ్ళ లగ్నాత్ నవమాధిపతి, సప్తమాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అక్కడి నుంచి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అక్కడే ధర్మం కనబడి. అలాగే లగ్నాధిపతి నుంచి లగ్నాత్ నవమాధిపతి ధర్మస్థానంలో ఉన్నాడు, లగ్న భావం నుంచి ధర్మస్థానంలో ఉంటాడు, సప్తమ భావం నుంచి ధర్మస్థానంలో ఉన్నాడు. అంటే సప్తమ భావాధిపతి సప్తమ భావం నుంచి, నవాంశాధిపతి నవాంశ నవమాధిపతి, నైన్త్ లార్డ్. ఈ క్యాలిక్యులేషన్ మీరు చూశారనుకోండి, వీళ్ళ వైవాహిక జీవితం, వైవాహిక అదృష్టం, సుఖం అన్నీ కనపడతాయి. ఇతను ధర్మం తప్పాడు, ఇది సప్తమ భావం నుంచి బాగాలేదు, సప్తమాధిపతి నుంచి బాగాలేదు, చతుర్థ భావం నుంచి అతను మంచి ప్లేస్లో లేడు, చతుర్థ భావాధిపతి నుంచి మంచి ప్లేస్లో లేడు, ఇది నైన్త్ లార్డ్. అంటే మానసికంగా చంద్రాత్తు బాగాలేదు. వీళ్ళ జీవితం అయితే నరక ప్రాయం అనే చెప్పాలి. వయసు పెరిగే కొద్ది ఎలా ఉంటుందంటే ఇంకా నరకంగా ఉంటుంది. అన్నీ కోల్పోతారండి. ఎందుకంటే డే బై డే ఏంటంటే తను భాగ్యాన్ని, అదృష్టాన్ని, ఆపర్చునిటీస్, అవకాశాలు అన్నీ కోల్పోతారండి. ఎందుకంటే తను వైవాహిక ధర్మాన్ని తప్పాడు కాబట్టి. మానసికంగా తప్పాడు కాబట్టి మానసికంగా కష్టపడతాడు, భౌతికంగా తప్పాడు, భౌతికంగా కష్టాలు పడతాడు, ఖచ్చితంగా పడతాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అధఃపాతాళానికి అయితే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ నవాంశ చక్రం ఉన్న మ్యాజిక్ ఏంటంటే వివాహ ధర్మంతో ముడిపడి ఉంటుంది మన భాగ్యం అనేది. అందుకే మనం ముహూర్తాలు పెట్టేటప్పుడు నవాంశలో మనం పుష్కర భాగాలను చెక్ చేసుకుంటా, దాంట్లో కూడా మళ్ళీ ధర్మాన్ని కాపాడే విధంగా కూడా ముహూర్తాన్ని వెతకాల్సి వస్తుంది. కొంచెం టఫ్ ప్రాజెక్ట్ ఇది మ్యారేజ్కి ముహూర్తం పెట్టడం అనేది. నవాంశలో మనం పెట్టే ముహూర్తానికి ఆ భాగ్యాధిపతి, ఆ సప్తమాధిపతి నుంచి మళ్ళీ ఏ ప్లేస్లో కూర్చొని ఉండాలని చెప్పి మనం ఏంటంటే చక్రాన్ని తిప్పుతా ఉండాలి లగ్నాలని. డేట్ దొరకలేదు, మళ్ళీ ఇంకో డేట్లో తిప్పాలి, ఇంకో డేట్లో తిప్పాలి, ఇంకో డేట్లో తిప్పాలి, తిప్పుతూనే ఉండాలి మనం. తప్పదు మనకి. అలా తిప్పే ప్రాసెస్ మనకి ద బెస్ట్ ప్రాసెస్ దొరికేది ఏంటంటే ఈ భాగ్యాధిపతి తిరుగుతూ ఉండేది ఒకే ఒక లగ్నానికి తిరుగుతాడు, వృశ్చిక లగ్నానికి. నవాంశ వృశ్చిక లగ్నానికి వృశ్చికం పడేటట్టు చూసుకోవాలి, ఇక్కడ వృశ్చిక లగ్నం చూసుకోవాలి. రెండు భాగ్యాధిపతులు, ఎందుకంటే చంద్రుడు ఒక్కటే మూమెంట్ ఇస్తాడు భాగ్యాధిపతిగా. ఆ చంద్రుడు ద బెస్ట్ మూమెంట్ అన్ని భావాలకి ఇచ్చిన రోజు చూసి పెళ్లి చేశారు అనుకోండి, అదే మంచి ముహూర్తం అయింది. మిగిలిన గ్రహాల మూమెంట్ ఎతికామంటే సంవత్సరాలు కూడా పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు. ఒక నెలలో ముహూర్తాలు ఉన్నప్పుడు మనం చంద్రుడు మూమెంట్ని బట్టి ఈ వృశ్చిక లగ్నానికి ఈ నవాంశని బ్యాలెన్స్ చేసుకుంటా, అర్థమేనండి. ఈ ధర్మాధిపతిని చంద్రుడిగా తీసుకున్నాం మనం. అప్పుడు అతను 2.5 రోజులకు మారుతూ ఉంటాడు కాబట్టి ఏదో ఒక ప్లేస్లో అన్ని భావాలకి ప్లస్ అయి కూర్చుంటాడు అతను, అన్ని గ్రహాల నుంచి. దానిని ముహూర్తంగా మార్చండి. ఇది మీరు ఆలోచించాల్సిన టిప్ అనమాట. అంటే ధర్మం కాపాడబడింది ఆ ముహూర్త బలం వల్ల. ఈ భార్యాభర్తలో ధర్మానికి కట్టుబడతారు. ఎందుకంటే వీళ్ళ జాతకంలో మైనస్ ఉంది, అబ్బాయి జాతకంలో మైనస్ ఉంది. వీళ్ళిద్దరిని కలిపి పెట్టే ముహూర్తంలో ఒక ప్లస్ పెట్టాం అనుకోండి, ముహూర్త బలం ఇద్దరిని కలిపి ఉంచింది. అందుకంట వివాహ ముహూర్తం అన్నిటికంటే టఫ్ జాబ్ అది, హైలీ టఫ్ జాబ్ అది. అంటే ధర్మం ఎంత ఇంపార్టెంట్ అని మీరు జాతకాలు చూడండి, వాళ్ళు ఎందుకు కలిసి ఉండలేదు, సింపుల్. మీరేం క్వశ్చన్ చేయమాకండి వాళ్ళని, చెప్తున్నా. మీరు వివాహ ధర్మాన్ని చెప్పారు కదా అని చెప్పి ఏమనమాకండి, ఎందుకంటే హర్ట్ అవుతారండి. మీరు మానసిక ధర్మాన్ని చెప్పారని అనమాకండి, హర్ట్ అవుతారు. ఈ గ్రహం బాగాలేదమ్మా, మీరు ఈ గ్రహం ముందు ఈశ్వరుడు పట్టుకోండి, కర్మను నివారణ చేసుకోండి, ఇలా మంచిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మనం సలహా ఇవ్వాలి.
మనం నేర్చుకున్నాం కదా అని చెప్పి అత్యుత్సాహంతో మీరు ధర్మం తెప్పారు, మా గురువు గారు చెప్పారన్నారు అనుకోండి, వాళ్ళకి చాలా సఫర్ అవుతారు. ఏ మనిషిని మొహం మీద నువ్వు తప్పుడు అంటే తట్టుకోలేరు. నేను మిమ్మల్ని అంటాను అవసరమైతే, ఎందుకంటే మిమ్మల్ని తయారు చేయడానికి అంట. మన సమాజంలో వాళ్ళని తయారు చేయక్కల, మనకు వచ్చే క్లయింట్ 1 గంట 2 గంటల క్లయింట్, 1 or 2 hours రిలేషనే. వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు మనం చెప్పకూడదు. కావాలంటే 10 సార్లు 15 సార్లు 20 సార్లు మనతో రిలేషన్లో బాండ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు చావు కబురు నిదానంగా చల్లగా చెప్పొచ్చు. ఇలా కూర్చొని కర్మలు నీకు ధర్మం చెప్పే పూర్వజన్మలో ఈ జన్మలో అదే వాసన ఉంది, నీ కష్టాల కారణం అదే, నువ్వు ఈశ్వరుని పట్టుకో ఉపాసన చేయని చెప్పి అప్పుడు వాళ్ళని దారిలో తీసుకెళ్ళొచ్చు. టైం టేకింగ్ ఇది. ఒక క్లయింట్తో మనకున్న బాండింగ్ని బట్టి మనం ఒక్కొక్కటి ఏంటంటే నిదానంగా రిలీజ్ చేయాలి బాంబుల్ని. ఒకే రోజు రిలీజ్ చేశారనుకోండి, అన్నిటి ఒకేసారి అనుబాంబులు వేస్తే తట్టుకోలేరు వాళ్ళు. ఒకటి మనతో విరోధం పెట్టుకుంటారు, మళ్ళీ ధర్మాన్ని శంకిస్తారు వాళ్ళు, మనల్ని తిడతారు. అర్థమైందండి. ఇంకా కొంతమంది అయితే డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక మనిషి లోపం మనకు తెలిసిందంటే ఆ మనిషి తట్టుకోలేడు, గుర్తుపెట్టుకోండి. మనకి తెలిసిన మనకు తెలియనట్టే ఉండాలి, మనకు వాళ్ళ గురించి ఏం తెలియనట్టే ఉండాలి. అర్థమైందండి. వాళ్ళు మానసిక ధర్మం తప్పుతారు మనకు తెలుస్తుంది, కానీ తెలియనట్టే ఉండాలి. వాళ్ళని భక్తి వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. ఈ ప్రాసెస్లో మీకు విమర్శంసలు కూడా వాడచ్చు. ఇప్పుడు డివిజనల్ చార్ట్ చూసామండి, ఒక 5 డిగ్రీల్లో కూర్చున్నాడు ధర్మాధిపతి, ఇది రాశి చక్రం. ఇదే గ్రహం వెళ్ళి అక్కడ ధర్మాధిపతి అవుతాం ఒక గ్రహం, అదే 5 డిగ్రీల్లో కూర్చోంట ఈ సప్తమాన్ని నుంచి 3వ భావంలో కూర్చోండి. 3వ భావం అనగా మనకు త్రికభావం పడిందిగా, త్రిషడాయ భావం పడిందిగా. ఇది త్రిషడాయ భావంలో 3వ భావం పడింది మనకి. సప్తమ భావాధిపతి నుంచి ఒక గ్రహం కూర్చున్నాడు ధర్మాధిపతి 3వ భావంలో కూర్చున్నాడు. ఒక 5 డిగ్రీస్ అనుకోండి, ఇది రాశి చక్రం అతని పరిస్థితి. ఇక్కడ 9th లాటు, అక్కడ రాశి చక్రంలో 5 డిగ్రీసే. మనకి ఫస్ట్ 10 డిగ్రీస్ వరకు ద్రాకాణంలో ప్రథమ ద్రాకాణం, సెకండ్ 10 డిగ్రీలే ద్వితీయ ద్రాకాణం అంటాం, థర్డ్ 10 డిగ్రీలు మనం తృతీయ ద్రాకాణం అంటాం. ఫస్ట్ 10 డిగ్రీస్కి నారదుడు అంశం ఉంటుంది, మిడిల్ అంశం వచ్చి అగస్త్యుడు ఉంటాడు, ఎండింగ్ 3వ ద్రాకాణానికి దుర్వాసుడు వస్తాడు. మనకి నారదుడు అంటే ఏంటి చెప్పండి, కాలు అరగదు, ఒక చోట కూర్చోలేడు, ఊళ్ళు మొత్తం తిరుగుతూ ఉంటాడు, ఏమనంటే ఆ కళ్యాణం అంటాడు, నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతాడు. అది నారదుడు లక్షణం. వీళ్ళ ధర్మం కూడా నారాయణ లక్షణంలో ధర్మం తప్పాడు, తప్పిన ధర్మం తప్పాడు, అంశం నారదుడైంది. అక్కడికి వెళ్ళి రాక్షస నవాంశలో కూర్చున్నాడు. అక్కడ దేవ మానవ రాక్షసు ఉంటుంది కదా, రాక్షస నవాంశలో కూర్చున్నాడు. అంటే అతను కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాడు, తప్పుడు పనుల్లోకి వెళ్ళిపోయాడు, ధర్మాన్ని తప్పాడు, రాక్షస గుణం యాక్టివేట్ అయిపోయింది. చాలా నష్టపోతారు. రాక్షసులు ఎప్పుడు కష్టాలు పాలవుతారు, దేవతలు సుఖపడతారు, రాక్షసులు కష్టాలు పడతారు. మానవులకి మానవంశలో కూర్చుంటే కనుక వీటి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. దైవ గుణాన్ని పెంచుకొని దైవాంశం వైపు వెళ్తారా, రాక్షస గుణాన్ని పెంచుకొని రాక్షసుల వైపు ప్రయాణం చేసి కష్టాలు పాలవుతారు. చూడండి, నవాంశలో మానవ గుణం మీద ఎన్ని గ్రహాలు పడతాయో అది మన యొక్క డెసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దేవాంశ రాక్షసంశలో పట్టే గ్రహాలు మన చేతుల్లో లేవు. ఇంకా దేవాంశ అంటే దేవాంశ అంతే, ఇంకా రాక్షస అంటే రాక్షసంశ అంతే. అని ఒక్క మానవ అంశ మాత్రమే మన చేతిలో ఉంది ఆ గ్రహం. మనం దైవభక్తితో దేవాంశం తెచ్చుకుంటామా, నెగిటివ్ యాటిట్యూడ్తో రాక్షసాంశకి వెళ్ళి కష్టాల పాలవుతాం అని చెప్పి మన చేతిలో పెట్టాడు దేవుడు. మన చేతిలో పెట్టిన గ్రహాలన్నీ నవాంశ చక్రంలో మానవంశంలో ఉంటే చెక్ చేయండి. నారదుడు అంటే తిరిగి దుర్వాసుడు షార్ట్ టెంపరు, తొందరపాటు, మంచి అంశంలో పడ్డాడు దుర్వాసుడు, దేవాంశంలో పడ్డాడు. మంచి కోసం అతను ఎంతనో తపన పడతాడు, తొందరపడతాడు. అదే దుర్వాసుడు రాక్షసంశంలో పడ్డాడు, చెడు కోసం తొందరపాటు పనులు, చెడు పనులు చేస్తుంటాడు, తొందరపాటుగా గొడవలకు వెళ్తుంటాడు, చాలా రకాల డిస్టర్బెన్స్కి వెళ్తుంటాడు. అంటే మనం ఇక్కడ సప్తమ భావంలో ఏమేమి చెక్ చేస్తున్నాం ఇప్పుడు, నవాంశ ద్రాకాణం రాశి 7th హౌస్, ఒక మనిషి యొక్క ఇంటర్నల్ క్వాలిటీ ఏంటి, మ్యారేజ్ కంపాటబిలిటీలో చూస్తాం వీటిని. సప్తమ భావంలో మ్యారేజ్ అతను ఎంతవరకు ఎలిజిబుల్ పర్సన్, గుడ్ పర్సనా బ్యాడ్ పర్సనా, సప్తమ భావానికి సంబంధించిన వైవాహిక సుఖాన్ని అనుభవించగలడా కష్టాలు పడగలడా, ధర్మాన్ని పాటిస్తాడా పాటించడా, పాటించకపోతే ధర్మాన్ని పాటించే విధంగా మనం ఎలా తీసుకెళ్ళాలి, ఇదంతా మన చేతిలోనే ఉంటుంది. ఇది లాంగ్ ప్రాసెస్. అందుకే అంటారు వివాహ ధర్మాన్ని తప్పకూడదు అని. ఎందుకు తప్పకూడదు అంటే మన భాగ్యాన్ని కాపాడటానికి అది.
మన అదృష్టాన్ని కాపాడతానికి, మన ధర్మాన్ని కాపాడతానికి. మానవ వంశంలో పడ్డాయి గ్రహాలు. మూడో భావంలో కూర్చుంది గ్రహం చెడిపోయింది అనుకుంటాం మనం, డిఫాల్ట్గా ధర్మం తప్పాడు అనుకుంటాం. ధర్మం తప్పాడు, రాక్షసంలో పడితే తప్పాడు, ఇంకా అది పూర్వజన్మ ప్రారంభం. మూడో భావంలో పడ్డాడు, దేవవంశంలో పడ్డాడంటే కొద్దిగా మారితే అవకాశం ఉంటుంది. కానీ మానవ వంశంలో పడ్డాడు, ధర్మం తప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి ధర్మం తప్పడానికి. ధర్మంగా నిలబడటానికి అంతే అవకాశం ఉంది అతనికి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ధర్మం తప్పుతున్నాడు ఈ భావాల నుంచి అని, త్రిక భావాల్లో పడ్డప్పుడు. ఇప్పుడు మనం అంశంలోకి వెళ్తాం. ఇతనికి ఎంతవరకు ఛాన్స్ ఉంది ధర్మం తప్పడానికి? ఆల్రెడీ తప్పాడా? తప్పే ప్రాసెస్లో ఉన్నాడా? దేవాంశ అంటే ఆల్మోస్ట్ మనం కంట్రోల్లోకి వెళ్ళచ్చు. మానవాంశ అనుకో నిర్ణయం ఇస్తుంది, తప్పొచ్చు తప్పకపోవచ్చు. ఇప్పుడు ప్రారంధం అంటే రాక్షసు అనుకోండి, అర్థమేనండి. సంచితం అనుకోండి, ఇది వీళ్ళు ఎక్కువ పెట్టినట్టు. ఆగామి అంటే మనం చేద్దాం వద్దా. ఆగామి కర్మలు ఎప్పుడైనా సరే మానవంశంలో ఉంటాయి. సంచిత కర్మలు కొద్ది గొప్ప దేవాంశంలోకి వెళ్ళి, ప్రారంభం ఆల్మోస్ట్ రాక్షసంశంలోకి వెళ్ళిపోతాయి నవాంశం. వాటిని తప్పిలేవు. నవాంశ లగ్నం రాక్షసాంశ, సప్తమాధిపతి రాక్షసాంశ పడ్డాడు. రాక్షసాంశలో పడ్డ గ్రహాలు నవాంశలు ఎక్కడ కూర్చొని ఉంటాయి. నవాంశలో రాక్షసాంశలో పడ్డ గ్రహాలు రాశి చక్రంలో ఎక్కడ కూర్చొని ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చూసాం అనుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్ మేడం. మనకి D9లో ఎన్ని ఉండే? 5 దేవం ఉంది, మిగతా ఎన్ని మనుష్యులు ఉంటాయి గ్రహాలన్నీ. దేవ మనుష్య రాక్షసులో భావలగ్నం పడింది. ఆల్మోస్ట్ దేవ మనిషే పడింది. ఈ కుర్రాడికి కర్మలు ఎక్కువ వెంటాడుతుంది. ఈ మనిషి కర్మలు ఎవరు కూర్చున్నాడు? జూపిటర్ కూర్చున్నాడు, వీనస్ కూర్చున్నాడు, శాటర్న్ కూర్చున్నాడు, రాహు కేతువులు కూర్చున్నారు. చూడండి, అంశలో ఇన్ని గ్రహాలు కూర్చొని ఉన్నాయి. అంటే ఏంటి? ఇతను తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది. ధర్మం వైపు వెళ్ళాడు అనుకోండి, జీవితం బాగుంటుంది. ధర్మం వైపు వెళ్ళలేదు అనుకోండి, జీవితం బాగోదు. ఇప్పుడు నవమాధిపతి కుజుడండి. ఇక్కడ నవమాధిపతి నవాంశలో కుజుడయ్యాడు మనకి, కనబడుతుంది కదా, కర్సర్ పెట్టాను. ఈ కుజుడు మనకి లగ్నాధిపతిని చతుర్థంలో కూర్చున్నాడు, రాహుతో కలిసి కొద్దిగా డిస్టర్బెన్స్. డిఫాల్ట్ కుజుడు చతుర్థంలోకి వచ్చిన మానసిక అశాంతి, మనశ్శాంతి లేదు. ఈ లగ్నాధిపతి నుంచి వ్యయ స్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే భౌతిక ధర్మం ఇతని దగ్గర నిలబడుతుంది. భౌతిక ధర్మం నిలబట్టలేదు. ఇప్పుడు చంద్రార్థ చూసుకున్నాం, మూడో భావంలో పడ్డాడు. మానసిక ధర్మం ఉందా ఇతని దగ్గర? లేదు. మళ్ళీ అంశ దేవాంశంలో ఉండే గ్రహాలు, కానీ మానసికంగా ధర్మం లేదు ఇతనికి. మారే అవకాశం ఉంది. ఇప్పుడు సప్తమాధిపతి ఎవరు? బుధుడు. బుధుడి నుంచి అష్టమంలోకి వెళ్ళాడు. చూడండి, వైవాహిక ధర్మాన్ని కూడా తప్పాడు. ఈ పర్సన్ ఇన్ని ధర్మాలు తప్పుతున్నప్పుడు ఇతను భాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రమ్మన్నా రాదు. ఈశ్వరుని పట్టుకోవాలంటారు, ఆప్షన్ లేదు ఇంకా. ఇన్ని ధర్మాలు తప్పాడు కదా. ఇప్పుడు లగ్నంలో వచ్చ శుక్రుడు ఉన్న ఉపయోగం లేదు. శుక్రుడు వచ్చ స్థితి లగ్నంలో కూర్చొని ఉన్నాడు, ఉపయోగం లేదు కదా. ఎందుకంటే ఈ ధర్మాధిపతి కుజుడు 4వ ఇంట్లో రాహుతో కలిశాడు. రాహుతో కలిసిన ధర్మానికి ఏంటంటే చోరగుణం వస్తుంది. పైగా లగ్నాధిపతి నుంచి వ్యయస్థానం అయిపోయాడు. అంటే భౌతిక ధర్మాన్ని తప్పాడు, జీవధర్మాన్ని తప్పాడు. 2 చంద్రాత్తు చూసుకుంటే మానసిక ధర్మాన్ని తప్పాడు. బుధుడు చతుర్థాధిపతి, బుద్ధిలాడ్డు కూడా, సప్తమాధిపతి కూడా ఆయనే. అతని నుంచి అష్టమంలో పడ్డాడు కుజుడు వెళ్ళి. చూడండి, ఒక ధర్మాధిపతి కంప్లీట్గా నవాంశలు చెడిపోయాడు. ఎప్పుడైతే ఒక ధర్మాధిపతి కంప్లీట్గా చెడిపోయాడో ఇతను మనం బాగు చేయలేము. కానీ ఇతను బాగుపడవచ్చు. బాగుపడితే ఇతని చేతిలో ఉంది. ఇతని చేతిలోనే బాగుపడాలి. ఎప్పుడు బాగుపడతాడు? దేవుణ్ణి నమ్మి, ధర్మాన్ని నమ్మి, ప్రయత్నపూర్వకంగా మార్కండేయుడు ఈశ్వరుడు పట్టుకున్నట్టు నమ్మాలి. అప్పుడు వీళ్ళ జాతకం బాగుంటుంది. అప్పుడు దాకా బాగోదు. నవాంశని ఇలా చూడాలి మీరు. చూడండి, వివాహ జీవితం, వివాహం అవ్వకపోవచ్చు,
లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అయినా నిలబడదు. ఎందుకంటే అతను నిలబెట్టుకోలేడు. జస్ట్ ధర్మాధిపతి అన్ని సెక్టార్స్ నుంచి కొలాప్స్ అయిపోయాడు. అర్థమైందా మేడం? ఇందా ప్రశ్న అడతాను, ఇంకో ప్రశ్న వేశారు, ఈ దేగ్రహాన్ని బలం పెంచుకోవాలి అని. గురువుల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి విద్య. వీళ్ళ గ్రూపుల్లో అక్కడ ఇక్కడ అడిగేవాళ్ళు ఏంటంటే వాళ్ళది లోపగుణం ఎక్కువ. మీరు చెక్ చేయండి, వాళ్ళ జాతకంలో ధర్మాధిపతి లోపస్థానంలోకి వెళ్ళిపోతారు రాశి చక్రంలో. ఈ రాశి చక్రంలో చూసాం ఈ జాతకానికి. ఇక్కడ రాశి చక్రంలో పరిస్థితి ఏంటి చూడండి మరి. ధర్మాధిపతి ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు. రాశి చక్రంలో అదే శుక్రుడు అష్టమాధిపతితో కలిశాడు. శని చంద్రుల నుంచి కూడా 3వ భావంలో పడ్డాడు. అంశలో కూడా అట్లాగే పడింది. మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. మ్యారేజ్ ఎందుకు నిలబట్టలేదంటే మీరు కింద మీద కొట్టుకుని అక్కడ ఆగ్రహం ఉంది కదా, ఈ దృష్టి పడుతుంది, ఓ కన్ఫ్యూజ్ ఏమో అవసరంలా. జస్ట్ ధర్మం చెప్పాడు ఇతను అంతే. లైఫ్ కొలాప్స్ అయిపోయింది, భాగ్యం దెబ్బతింది. చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే నవాంశ అనేది మన 9th హౌస్కి 9 పార్ట్స్ అయ్యి, భాగ్యానికి 9 భాగాలు 9 పార్ట్స్ అయ్యి. అక్కడే మనకి వివాహాన్ని పెట్టాడు పరాశరుడు. వివాహ చాటు, నీ వివాహమే నీ భాగ్యము అని. వివాహ ధర్మాన్ని పాటించు, నీ భాగ్యం ఎక్కడికి పోదు. ఎక్కడికి పోదు, ఎన్ని శాపాలున్నా కూడా పోదు. దుష్యంతుడు శకుంతల శాపాలతో విడిపోయారు, కానీ ధర్మాన్ని పాటించింది. తను మళ్ళీ రానియండి. ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ దేవతల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ధర్మాన్ని తప్పలేదు వాళ్ళు. ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా సంసార బాధ్యతలను భుజాలు మోస్తారండి, ధర్మం తప్పరాళ్ళు. వీళ్ళు వదిలేస్తారు. ఈ క్యాండిడేట్ వదిలేస్తాడు. రేపొద్దున ఏ చిన్న కష్టం వచ్చినా కూడా భార్యను మొహమాటం లేకుండా వదిలేస్తాడు, పని చూసుకోమంటాడు. ఎందుకంటే 7th లాట్ నుంచి ధర్మాధిపతి అష్టంభావంలోకి వెళ్ళిపోయాడు, ధర్మాన్ని తెప్పాడు. నవాంశ మనం చేసేదేం లేదు ఇక్కడ, దాన్ని ఆపే పని కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే అతను ఆ విధంగా కనెక్ట్ అయ్యాడు అని. మీరు చూడండి, డైవర్స్ తీసుకున్న వాళ్ళు చూడండి, మీకు ఐడియా వస్తుంది. 7th లార్డ్ నుంచి 7th భావం నుంచి వాళ్ళ ధర్మాలాడు దెబ్బతిన్నాడు. 4th హౌస్ నవాంశలు దెబ్బతింటది, మానసిక అశాంతం, సుఖం ఉండదు. ఈ సుఖాన్ని ఎక్కడ ఎత్తుక్కుంటారు అంటే అష్టం భావాలు ఎత్తుకుంటాడు. ఇప్పుడు ఈ జాతకుడికి పెళ్ళి అయిన తర్వాత భార్యతో సుఖం ఉండదు, డిఫాల్ట్గా ఉండదు. ఇతనికి సుఖాన్ని ఎత్తుక్కుంటాడు. సుఖాన్ని ఎక్కడ ఎత్తుకుంటాడు? 9th హౌస్ నుంచి ఎత్తుకోవాలి. 9th హౌస్ ఏంటంటే ఏదో గుడికి వెళ్ళటం, నేను ధర్మాత్ముడు లాగానే కనపడతాడు ఆకారంలో. వాళ్ళందరూ నువ్వు గొప్పడని పొగుడుతున్నప్పుడు సుఖపడతాడు. సుఖాధిపతి 9th లో కూర్చున్నాడు. లేకపోతే అందరూ కూర్చోబెట్టి కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటాడు, నేను గొప్పవాడిని అని. అప్పుడు సుఖపడతాడు. కానీ సంసార బాధ్యతలు మాత్రం కష్టం వస్తే వదిలేస్తాడు. ఎందుకంటే ధర్మాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు, రాహుతో కనెక్ట్ అయ్యాడు. సప్తమాధిపతి నుంచి లగ్నంలో ఎంత ఉచ్చగ్రహం కూర్చున్నా ఏం చేయలేదు ఇక్కడ. పంచమంలో గురుడు ఉచ్చగ్రహంలో కూర్చున్నా కూడా, లగ్నాధిపతి ఉచ్చలో కూర్చున్నాడు, పంచమంలో నవాంశలో సూటుతో కూడా కలిసి కూర్చున్నాడు, షష్టాధిపతితో, అదొక ఇబ్బంది. కానీ ధర్మం అనేది వేగంలోకి వెళ్ళిపోయాడు. ఎంత గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నా తను ధర్మాన్ని కోల్పోయాడంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా చనిపోవాల్సిందే. దుర్యోధనుడు ఎంత గొప్ప రాజు అయినా సరే ధర్మాన్ని తప్పాడు కాబట్టి కురుక్షేత్రంలో చచ్చిపోయాడు. మనకు మహాభారతం అదే చెప్పింది. వాళ్ళు గొప్పోళ్లే, కానీ ధర్మాన్ని తప్పారు కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోవలసిందే. ఈ కుర్రాడు భౌతిక ధర్మాన్ని తప్పాడు, మానసిక ధర్మాన్ని తప్పాడు, వైవాహిక ధర్మాన్ని తప్పాడు. నీ భౌతిక ధర్మం ఎంత గొప్పదో నీ సప్తమాత్తు, నీ వైవాహిక ధర్మం కూడా అంతే గొప్పదే. ఈ 2 ధర్మాలని కాపాడాలి అంటాను. పరాశర మహర్షి అదే చెప్పాడు. అందుకే నవాంశలో ధర్మస్థానం అతి గొప్పది, చాలా గొప్ప స్థానం అది ధర్మస్థానం. మీరేంటంటే మీరు జనరల్గా ఈ గ్రహం అక్కడ ఉంది, ఆ గ్రహం చూస్తుంది కదా, ఈ గ్రహం చూస్తుంది కదా, అందువల్ల అయిందేమో ఇందువల్ల అయిందేమో అనుకుంటున్నారు. పరాశరుడు సింపుల్గా చెప్పాడు నవాంశని. నవాంశ అంటేనే ధర్మస్థానానికి డివిజనల్ చార్ట్. ఎలాంటి ధర్మం? వైవాహిక ధర్మం. కాపాడుతున్నాడా, బాగుపడతాడు.
నీ ఉచ్చగ్రహాలన్నీ పనిచేస్తాయి. లేదు, నువ్వు ధర్మాన్ని కాపాడతలేదా? సరే, భౌతిక ధర్మం పైకి కనబడుతున్నావు, మానసికంగా నీకు ధర్మం ఉందా? కనీసం నీ ఆలోచనలో ధర్మం ఉందా? నీ సంసారానికి ధర్మం ఉందా? అంటే సంసారం అంటే బాధ్యత, ధర్మం పాటిస్తున్నావా నువ్వు సంసారిక ధర్మాన్ని? సంసారిక ధర్మం ఏంటంటే కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని, కన్న బిడ్డల్ని, ముగ్గురిని పెంచి పోషించాల్సిన ధర్మం అది. చేయలేదు నువ్వు. చేయలేదంటే కనుక నీ ధర్మాన్ని కోల్పోయావు అని. కోల్పోతే కష్టాల పాలవుతావు. నీకు అక్కడ లగ్నంలో కూర్చున్న శుక్రుడు ఏం చేయలేడు, పంచమంలో కూర్చున్న గురుడు ఏం చేయలేడు. ప్లానెట్స్ యూజ్లెస్ అయిపోతాయి. దాంట్లో అసలు డౌటే లేదు. అది ఈశ్వరుడు లెక్క. అందుకే నవాంశ చూడండి అంటారు. నవాంశం చూసే విధానం ఇది. ధర్మస్థానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. రాశి చక్రంలో చూడండి, శని దృష్టిలు చెప్పాను, అలాగే ధర్మాలు చెప్పాము. ఈ రెండు తప్పాడు, అతను ఏ డిజైర్ ఫుల్ఫిల్ అవుదండి. 3711 159లో కలుస్తుంది భావోద్భావంగా. భావోద్భావం అంటే ఒక భావం ఒక భావంలో కలవటమే, సంయోగం చెందుతుంది. ఈ భావం వెళ్ళి ఆ భావంలో సంయోగం చెందుతుంది. భారతదేశంలో అన్ని నదులు వెళ్ళి సముద్రంలో సంయోగం చెందినట్టు ఈ భావాలన్నీ ధర్మం అనే ధర్మస్థానంలో సంయోగం చెందుతుంది 159లో. ఈ 159 జాతక చక్రాన్ని మొత్తాన్ని టర్న్ చేస్తుంది. ఈ ధర్మాన్ని ఇప్పుడు తప్పాడని కాదు, ఇతను పాస్ట్ లైఫ్ లోనే తప్పాడు. ఈ చార్ట్ ఏంటి? వాళ్ళ యొక్క ప్రారంధం, వాళ్ళ పూర్వజన్మ చార్ట్ తప్పారు ధర్మాన్ని. పంచమ లగ్నంగా మార్చి ఏ సెక్టార్ లో ధర్మం తప్పారో తెలుస్తుంది. ఈ జన్మని లగ్నంగా చూసుకుంటే ఏ సెక్టార్ లో మళ్ళీ అదే ధర్మం తప్పడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాపాడేవాడు ఈశ్వరుడు మాత్రమే. ఎందుకంటే అంశాలు ఎక్కువ మనిషి పడ్డాయి కాబట్టి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాక్షసులు పడితే చేంజ్ అవరే, నేను మారను అంటారు మూర్ఖులాళ్ళు. రాక్షసులు పడ్డే మూర్ఖత్వం ఉంటుంది అక్కడ. దైవాంశ పడ్డే మానవాంశ పడ్డే విషయాల్లో ఏంటంటే చేంజ్ చేయడానికి అవకాశం ఉంది అని. ఎంతో సంకల్ప బలాన్ని పెట్టుకొని దేవుణ్ణి పట్టుకుంటే అర్థమేనండి. అకాల మృత్యును పొందాల్సిన మార్కండేయుడు చిరంజీవి అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుని మించిన ధర్మం లేదు. నీ కర్మలన్నింటినీ తీసేస్తాడు అతను పట్టుకుంటే. అంటే మన ధర్మాన్ని పట్టుకోవాలి. ఎంత కష్టం వస్తుంది కానీ ధర్మం ధర్మం. వివాహ ధర్మం అసలు అప్పుడు జాతకంలో తప్పు ఉంది. తప్పు ఉన్నప్పుడు మనం ఈ జాతకాన్ని నేనైతే రిజెక్ట్ చేస్తాను. ఈ కుర్రాడు రేపొద్దున సమస్య వస్తే వదిలేస్తాడు భార్యని అని చెప్పేసి రిజెక్ట్ చేస్తాను. వివాహ ధర్మం నిలబడింది అనుకోండి, రేపొద్దున ఎంత కష్టం వచ్చినా భార్యని అయితే వదలదు, భార్య భర్తను వదలదు. ధర్మం తప్పింది, డైవర్స్ అంటారు. ఈ మధ్య కాలంలో గోచారంలో కానీ గ్రహాలు కానీ కొన్ని కాంబినేషన్లో అలా రావటం వల్ల చూడండి, మీకు ఈ 92 ఇయర్స్లో పుట్టినోళ్ళు, 93 94 కొన్ని కాంబినేషన్లు పడ్డోళ్ళు ఎందుకు డైవర్స్ అవుతుంది మీకు ఇప్పుడు అర్థమై ఉంటాం. 92లో ఎక్కువ డైవర్స్ ఉండే, చెక్ చేయండి సార్. ఆ ఇయర్లో పుట్టినోళ్ళకి ఎందుకు ఎక్కువ డైవర్స్ ఉండే? మల్కాజిగిరి కోర్టులో వేల కొద్ది పెండింగ్ కేసులు ఎందుకు ఉండే, డైవర్స్ కేసులు. శని పీడిచ్చాడు. శుక్రుడు ఒక అడిగేసాడు అనుకో, ఒక నెలలో పక్క వెళ్ళిపోయాడు అనుకోండి, శుక్రుడు తప్పించుకుంటాడు కదా. ఒక నెలే కదా. బుధుడు ఒక నెలే, ఒక నెల వాళ్ళిద్దరు పక్క వెళ్ళిపోయారు అనుకోండి. చూడండి, మీరు ఈ ఏప్రిల్ నెలలో పుట్టారు వాళ్ళందరికీ సఫర్ అవుతారు, ఖచ్చితంగా చెప్తారు. శని దృష్టి పడుతుంది బుధ శుక్రుల మీద. ఆ గ్రహాలు, కొన్ని గ్రహాలు పరాశరి నెల రోజులు ఎందుకు పెట్టాడు అనుకున్నారు? తప్పించుకుంటాకి. ఆ నెలలో పుట్టిన వాళ్ళకి ఎందుకు సఫర్ అవుతారు పర్టికులర్ సెక్టార్లో అంటే అందరూ అవుతారు. కొంతమంది లగ్నాధిపతి అవడం వల్ల ఏకంగా ప్రాణాలే పోతాయి. వాళ్ళ లగ్నాధిపతి అయ్యాడు బుధుడు శుక్రుడు, వాళ్ళ ఆరోగ్యాధిపతి అయ్యాడు శని చూస్తున్నాడు, ఆయుష్ని ఇస్తాడు. రోగాధిపతి అయ్యాడు శని చూస్తున్నాడు, మరణాన్ని ఇస్తాడు. అష్టమాధిపతి అయ్యాడు శని చూస్తున్నాడు, వాళ్ళని ఆయుష్ని ఇస్తాడు. ఇదే బుధ శుక్రులు. ఇదే బుధ శుక్రులు రోగాధిపతి అయ్యాడు శని చూస్తున్నాడు, ప్రాణాన్ని తీసేస్తాడు. ఈ కుర్రాడికి ఆయుష్ని ఇస్తాడు, ఎందుకంటే బుధుడు అష్టమాధిపతి. శని అష్టమాధిపతిని చూస్తున్నాడు, ఆయుష్ని ఇస్తాడు ఖచ్చితంగా, ఎక్కువ కాలం కష్టాలు ఇస్తాడు. అనుభవించాలి ఇతను, కష్టాలను అనుభవించడానికి జన్మెత్తాడు. కొన్ని కొన్ని జాతులు చూస్తే మనకేంటంటే నాకైతే దుఃఖం వస్తుంది, అరే ఈ జాతులు ఏంటి మనం బాగు చేయలేమే అనిపిస్తుంది. వీళ్ళు దేవుడిని పట్టుకోమంటే వీళ్ళకి ధర్మాన్ని తప్పి ఉండరు, దేవుడిని వెళ్ళరు, రెమెడీ చెప్పినా చేయరు.
వీళ్ళకి రెమెడీయే దేవుడికి అభిషేకం చేసి జపం చేయటం. చెయ్యరు. మానసిక ధర్మం లేదు, భౌతిక ధర్మం లేదండి. ఎందుకు చేస్తారు? ప్రాణం పోయే చేయరు. సప్తం భావం మీరు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనకి, వన్స్ మ్యారేజ్ చేసుకున్నావు, వివాహ ధర్మం నీకు లేనప్పుడు చేసుకోమావు. కానీ ధర్మం లేకుండా నువ్వు చేసుకొని ధర్మాన్ని తప్పితే గనక నువ్వు పడే కష్టం ఉండదు, దానివల్ల చాలా కష్టాలు వస్తాయి తర్వాత తర్వాత. నీ వంశానికి కూడా కష్టాలు నువ్వు అందించినోడు అవుతావు నువ్వు ధర్మం తప్పడం వల్ల. అయ్యే పితృదోషాలుగా మారుతాయి. శాప అంటాం కదా, రేపు సర్పదోషాలు అంటాం, మాతృదోషాలు, పితృదోషాలు అన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు తప్పిన వైవాహిక ధర్మం. మన జాతకంలో అక్కడ ఉంది. ఆ మీలాంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళారు, మీరు చెప్పారు, మీకు ఈ ధర్మజ్ఞానం తెలిసింది కాబట్టి ఈ ధర్మం తప్పుతుంది నాయన, తప్పనే మాకు, నువ్వు సంకల్ప బలంతో దేవుణ్ణి పట్టుకో, పట్టుకుంటే గనక ఆయన నిలబెడతాడని చెప్పాను అనుకో. వీళ్ళ సంకల్పం ఎంత బలం ఉంటే ఆ సంకల్పంతో మానవ వంశంలో పుట్టారు కాబట్టి నిలబెట్టుకుంటారండి. అంటే జాతకానికి ఎదురెత్తారు, సముద్రానికి ఎదురీది ఇలస పులస అయితే చూసారండి. అట్లా వీళ్ళు కూడా అద్భుతమైన వ్యక్తులుగా మారుతారు, పులసగా మారింది అంటే వాల్యుబుల్ పర్సన్స్ అవుతారు. వీళ్ళు పట్టుకోరు కాకపోతే, ఎందుకంటే ధర్మాన్ని చెప్పారు కదా. మనం చెప్పినా కూడా వీళ్ళని బాగు చేయలేం. వీళ్ళు అంటారు జ్యోతిష్యం లేదు, జ్యోతిష్యం ఫ్రాడ్స్, ఆస్ట్రాలజర్స్ ఫ్రాడ్స్, మోసగాళ్ళు, ఇన్ని మాటలు అంటారు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని చెప్పారు కాబట్టి. అలాంటి మాటలు మాట్లాడించి గ్రహాలు ఇంకా కష్టాలు పాలు చేస్తాయి వాళ్ళు. వాళ్ళు చేత మాట్లాడేస్తుంది, మాట్లాడించిన తర్వాత కర్మను పెంచితే, కర్మను పెంచి ఇంకా పతనంలో తీసుకెళ్తుంది. అందుకే పండితేనే కదా చెట్టు మంచి కాయ రాలేది. వీళ్ళని పండించే ప్రాసెస్ అది. వీళ్ళు వెళ్ళే ఆస్ట్రాలజర్స్ కూడా ఈ ధర్మ సిద్ధాంతం తెలియదు పాపం. అలాంటి జ్యోతిష్యులనే వీళ్ళు ఎంచుకునే విధంగా చేస్తుంది. వెళ్తారు, ఏ ఆస్ట్రో స్టేజ్లోనో ఆస్ట్రో టాక్లోకి వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడొస్తారు. పాపం వాళ్ళకి తెలియదు ఈ సిద్ధాంతం ఎంత ఉంటుంది, వాళ్ళని కూర్చోబెడదాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వాళ్ళని టర్న్ చేద్దాం అని ఏమి ఉండదు. వీళ్ళు ప్రొఫెషనల్ని పర్సనల్ కన్సల్టేషన్ కలవరు. ఈ విషయం 90% ఆస్ట్రాలజర్స్ కూడా తెలియదు. మీరు చూడండి కావాలంటే, సప్తమ భావానికి వాళ్ళు మంచి రీసెర్చర్స్ లాగా ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అది అయింది కదా, ఇట్లాగైంది కదా, అది అట్లాగైంది కదా అంటారు. సింపుల్ వాడు, ధర్మం పోయింది అంతే, కొలాప్స్. ఇదండి సప్తమ భావానికి సంబంధించింది. ఇకపోతే బిజినెస్ కూడా ఇదే అయింది. ఇది 10th హౌస్లో కనబడుతుంది, D10లో కనబడుతుంది. సేమ్ లాజిక్స్, సేమ్ కాన్సెప్ట్స్ అప్లై చేసుకుంటే D10 చెక్ చేయండి. వాళ్ళు ఎందుకు కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా దెబ్బలు తింటున్నారని చెప్పి ఈ 7th లాట్ అండ్ 6th హౌస్ ని D10లో చెక్ చేయండి మీరు. అక్కడ ధర్మం ఎలా కాపాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు వైవాహిక ధర్మం కదా, రేపొద్దున వృత్తి ధర్మం, కర్మ ధర్మం D10లో ఉంటుంది. ఓకేనా మేడం? ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు.